ఆ పాపం పోవాలి అంటే యేసుప్రభు ఒక్కడికే తెలుసు దాని రూట్ కాజ్ ఏంటి అనేది. దానికి మూలం ఏంటని ప్రభువు తెలుసు. అతని పాపమే అతనికి ఆ రోగాన్ని తెచ్చిపెట్టింది. అన్ని పాపాలు, అన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయి నేను చెప్పట్లేదు. రోగాలు ఎందుకు వస్తాయని కనుక ప్రశ్నించుకుంటే థియలాజికల్గా బైబిల్లో చాలా పాయింట్లు మనం తీసుకురావచ్చు. కానీ ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో, ఈ పర్టికులర్ పాయింట్లో అతడు ఎదుర్కొంటున్న ఆ ప్రతికూల వాతావరణానికి కారణం అతని పాప జీవితమే. అందును బట్టి యేసు ప్రభు అతన్ని ముందు పాపం క్షమించడం ద్వారా అతని రోగము నుండి విడుదల ఇవ్వాలని యేసు ప్రభు ఆశించారు. నీ జీవితంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే, మనం పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని ఎలా చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడని బైబిల్లో రాయబడిన రీతిగా మన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ రోగం నుండి మనకు విడుదల ఇస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు